కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు, దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు. ఇప్పుడు పాయింట్ ఈ ఓపెన్ ఫార్మాట్ ఏంటి అంటే జనగణనలో కులగణన కూడా మేము చేస్తామని కేంద్రం చెప్తున్నది. అంటే జనాభా లెక్కలు ఏవైతే లెక్కిస్తున్నారో దాంట్లో క్యాస్ట్కి సంబంధించిన కాలం కూడా ఉన్నది, ఏ కులం ఎంత ఉన్నదో లెక్కించేటువంటి ప్రక్రియ. తెలంగాణలో రీసెంట్గా చేసిరు కదా అట్లాంటిది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేంద్రం ఆమోదిస్తేనే దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటేనే దానికి ఒక ఇది ఉంటుంది, మళ్ళీ అల్టిమేట్గా కేంద్రమే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే జనగణనలో భాగంగా కులగణన అంటుంది కాబట్టి ఇది మ్యాండేట్ అవుతుంది. అంటే ఇది 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 స్టాంప్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు మనం, ఇది ఒక నిర్ధారణ కిందికి వస్తుంది. సో ఆ లెక్కలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పరిగణలోకి తీసుకుంటుందా, కేంద్రం చేసిందంటే కేంద్రం చేసిందే తీసుకుంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ కులగణనలో బేసిక్గా ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, మా ఇంటికి వచ్చినారు ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటికి వచ్చి మీది ఎస్సీయా ఎస్టీయా కాదు అదర్స్లో రాసేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వస్తారు ఇంటింటికి, మళ్ళీ తిరిగి కుల వివరాలు కూడా నమోదు చేసుకుంటారట. ఆ కుల వివరాలు నమోదు చేసుకునే దగ్గర ఈ ఓపెన్ ఫార్మాట్ ఏంటి అంటే ఎస్సీ అన్న దగ్గర ఎస్సీ, ఎస్టీ అన్న దగ్గర ఎస్టీ, మిగతా ఏ కులమైనా సరే, బీసీ అయినా, రెడ్డి అయినా, మార్వాడి అయినా, ఇంకో వెలమైన ఇంకోటి అయినా మీరు అక్కడ బీసీ అని రాసి దాని పక్కన ఓపెన్ ఫార్మాట్లో మీ కులానికి సంబంధించిన పేరు రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది పద్మశాలి అని రాయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు పద్మశాలి PADSH అని కొంతమంది రాస్తారు, SA అని రాస్తారు, శాలివాహన SH అని రాస్తారు, SA అని రాస్తారు. ఇట్లా ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఉన్నటువంటి తేడాల వల్ల ఈ ఓపెన్ ఫార్మాట్లో అవి గుర్తించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. మరి అట్లా ఎందుకు పెట్టాలి? ఇప్పుడు బీసీలో ఉన్న కులాల్లో ఏమేమైతే ఉన్నాయో ఆ కులాలన్నీ అక్కడ లిస్ట్ అవుట్ చేస్తే ఆ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసు కదా, దాంట్లో టిక్ మార్క్ చేస్తే అయిపోయి. ఫార్మాట్ అట్లా ఉండాలి కదా, ఫార్మాట్ మీరు క్లియర్ ఫార్మాట్ ఉండాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దాంట్లో ఏ కులము, బీసీలో సబ్ క్యాస్ట్ ఏంటి, టిక్ మార్క్ అట్లా ఉండాలి కదా. అట్లా కాదు, బీసీలో మీది ఏ కులం చెప్పండి, పద్మశాలి అని రాస్తారు. అక్కడ ఆ స్పెల్లింగ్లో ఏమైనా పోయింది అనుకోండి, ఆ సిస్టమ్ ఎట్లా తీసుకుంటుంది? అసలు సిస్టమ్కి ఇచ్చే ఫార్మాట్ ఎట్లా ఉండాలా? ఏమి ఇన్పుట్ ఇస్తారో మీరు అది ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? ముదిరాజు అని ఉంది, ముదిరాజుని రకరకాలుగా రాస్తారు, DH అంటారు, DI రాస్తారు. సో ఇదే ఆ ఓపెన్ ఫార్మాట్ అనేది, ఇదే ఆ ఓపెన్ ఫార్మాట్ వద్దు, మీరు ఆప్షన్స్ పెట్టండి అని. దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు. ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేరువేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి. కులం పేరును ప్రజలు ఇష్టానుసారంగా చెబితే తప్పుడు సమాచారం వచ్చే ముప్పున్నది. తెలంగాణ, బీహార్ విధానాన్ని అనుసరించండి. ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి. పార్టీలు, నిపుణులు ప్రజల్ని సంప్రదించిన తర్వాత కొత్త ప్రశ్నావళి రూపొందించండి. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ. తాజా ప్రశ్నావళితో వెనుకబడిన తరగతి అనే పదమే లేకపోవడం పైన అభ్యంతరం. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళి ప్రజలను తీవ్ర తప్పుదోవ పట్టించేలా ఉన్నది. కులాల వివరాల సేకరణ కోసం కేంద్రం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ అంటే ప్రజలు తమ కులం ఏది అంటే అదే నమోదు చేసే విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల ఖచ్చితమైన వివరాలు నమోదు కావు. కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుంది అని నిన్న వాళ్ళు ఒక లెటర్ రాసిరట. ఎవరికి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం జరిగింది.